242 పేజీ వరకు క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. దాంట్లో నేను 241 వరకు చెప్పాను. ఐ కెన్ ఓన్లీ లే డౌన్ certain indications, state causes and then leave to the intelligent investigators the task of studying effects. After accepting as a possible hypothesis the suggestions I have made. ఇది కొన్ని విషయాల గురించి నేను చెప్తున్నాను. A proper study of the gutless glands and of the bloodstream will establish them as the paramount source of physical difficulty. మనం జాగ్రత్తగా ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి వాటి వర్క్ గురించి, తర్వాత బ్లడ్ చేసేటటువంటి పని శరీరంలో అది జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే మనకు కలిగేటటువంటి వ్యాధులకి మూల కారణం ఏవైతే ఉంటాయో అవి కొంచెం అర్థమవుతాయి మనకన్నా. Inevitably, though slowly and patiently, the investigators will be forced to back upon the centers and will come to include in their calculations a subjective nervous system and will demonstrate that these factors are responsible for the major diseases and the many subsidiary diseases and obscure complaints which plague humanity. నెమ్మదిగా సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ మ్యాన్లో ఉన్నటువంటి 7 సెంటర్స్, తర్వాత ఈ యొక్క హయ్యర్ నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంది మన శరీరంలో. దాన్ని అనుసరించి ఇప్పుడు మనకు తెలిసినటువంటి నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. ఆ హయ్యర్ నర్వస్ సిస్టమ్ని నాడీస్ అంటారు, నాడీ మండలము అంటారు. నాడీ మండలం అంటే నరముల యొక్క మండలం అని అనుకోకూడదు, దానికి దీనికి తేడా. ఈ నాడీ మండలము గురించి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి వ్యాధులకి ఈ ప్రధానమైన వ్యాధులు ఏమంటూ వస్తున్నాయో వాటి కారణములని చక్కగా అర్థమవుతాయని చెప్పి చెప్తున్నాను. ది ఓపెన్ మైండెడ్ ఇన్వెస్టిగేటర్ హవెవర్ who starts with an acceptance of the fact of the center regarding them as possibly present and eventually capable of demonstration will make far more rapid progress. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వీటి ఎగ్జిస్టెన్స్ని మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనం చేసేటటువంటి యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ అంటే సైంటిస్టు సంగతి చెప్తున్నాం. ఈ సైంటిస్ట్ చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్లో ఈ సెంటర్స్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటి ఫంక్షన్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం చేసేటటువంటి పరిశోధనలు ఇంకా చాలా చక్కగా కొనసాగుతాయని చెప్పి చెప్తున్నారు. డిసీజెస్ విల్ దెన్ బి బ్రాట్ అండర్ కంట్రోల్ బై ద సిస్టమ్ ఆఫ్ లయ యోగా, ది సైన్స్ ఆఫ్ ది సెంటర్స్ విచ్ విల్ బి సబ్లిమేటెడ్ ఫారం ఆఫ్ ది లయ యోగా ఆఫ్ అట్లాంటియన్ రేస్. కనుక జాగ్రత్తగా మనం ఇది అర్థం చేసుకుంటే అప్పుడు వ్యాధులని మనం కంట్రోల్ చేయటం, వాటిని నివారణ చేయగలగడం అనేది సాధ్యమవుతుంది. ఒక ప్రాసెస్ ఈ కేంద్రములు వాటి ద్వారా ఆ కేంద్రములు మన ఎందుకు చేసే పని వాటి గురించి వివరణ తెలుసుకుంటే అప్పుడు ఆ కేంద్రములో వచ్చినటువంటి తేడాలని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా తెలుస్తుంది. ఆ విధానాన్ని లయయోగము అంటారు, లయయోగ అంటారు, లయయోగము అంటారు. దెన్ ద అడ్వాన్స్డ్ స్టూడెంట్ విల్ కంట్రోల్ ది సెంటర్స్ బై ది పవర్ ఆఫ్ థాట్. అప్పుడు తనకు ఉన్నటువంటి తన యొక్క శక్తి చేత, యోగ మానసికమైనటువంటి శక్తి చేత ఈ యొక్క సెంటర్స్ యొక్క వీటి కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాడు. ఇన్ ద యోగా ఆఫ్ ది ఫ్యూచర్ through meditation and alignment and right practices, the centers will be brought under the direct control of the soul, a very different thing to the control of the centers by the mind, and one for which the masses of men are not yet ready. అంటే మనం మామూలుగా ఇంటలెక్చువల్గా మనస్సుతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ కూడా మన మనస్సుతో ఈ కేంద్రాలు వీటిని ఏదో మనస్సుతో ధ్యానం చేయడం అదంతా మెంటల్. మనస్సుతో కేంద్రాలు ధ్యానం చేయడం ఇవన్నీ కూడా. కానీ
ఈ మనస్సుతో చేసేటటువంటివన్నీ ఉంటాయే, మనస్సుతో చేయటం వేరు, సోల్ ద్వారా జరగటం వేరు. సోల్ ద్వారా జరగాలి కానీ మనస్సుతో కాదు. మనస్సు వేరు, సోల్ వేరు. కాబట్టి సోల్ యొక్క శక్తి చేత, ఆత్మ యొక్క శక్తి చేత ఈ యొక్క కేంద్రములని కంట్రోల్ చేసుకోవడం అనేది క్రమేణా యోగాభ్యాసంలో ముందు ముందు వస్తుంది ఆ స్థితి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మెడిటేషన్ అండ్ అలైన్మెంట్ అండ్ రైట్ ప్రాక్టీసెస్, ఈ మెడిటేషను వీటి వల్ల, తర్వాత ఏమో అటువంటి కొన్ని పద్ధతుల వల్ల ఇవి వస్తాయి. మెథడ్స్ చంద్రస్కి మన ఉద్బోధన చెందడం అంటే ఉడికే ఏదో ఐం హ్రీం అని అరిస్తే రాదు. యమ్ ఒకదానికి యమ్, ఒకదానికి లమ్, ఒకదానికి వమ్ ఉంటుంది. ఆ బీజాక్షరం ఉచ్చారణ వేస్తే ఆ సెంటర్ పైకి వేస్తుంది. అది ఊరికే ఊహలు అవన్నీ అలా కుదరదు. దాని ప్రాసెస్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. అందువల్ల అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మెంటల్ లేదు. మెంటల్ ఎప్పుడు చేయకూడదు. మైండ్ ఇది లోయర్, మానసికంగా ట్రై చేయకూడదు. ఇది సోల్ రావాలి, అది నెమ్మదిగా అలైన్మెంట్. ఒక్కొక్క ఏదైనా కోచ్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే దాంతో పాటు అది అరిచినప్పుడు మనం కూడా అరవడం మొదలెట్టాం అనుకోండి, అది పీకుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ పద్ధతి వేరు. అది అరిచింది కదా మనం అరవకూడదు. ఆ మెథడ్ డిఫరెంట్. మచ్చిగా చేసుకోవడం అంటే ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ది సోల్. ఎందుకు కుక్క ఉంది, రోడ్డు మీద పోతుంది, మన మైండ్లో దాని గురించి ఏమాత్రం మనకు భయం అనిపించినా అది మన మీద చూసి మరుగుతుంది. దానికి మన మైండ్కి దానికి కనెక్షన్ ఉంటుంది. మీరు దాని గురించి ఏమి అసలు ప్యాసివ్గా ఉండి దాని మీద ఒక ప్రేమతో మీరు అలా దాని పక్క నుంచి పోతూ ఉంటే ఆ మరుగుతున్నది కూడా మనం చూసి ఆపేసి మన కాళ్ళ మీద నాకు చోట్ల ఎంబడే కాకుండా వచ్చేస్తుంది. అంతేగాని ఈ కుక్క ఎక్కడ మరుగుతూ ఈ కాలు పట్టుకుంటుందేమో అంటే దానికి ఆల్టర్ సజెషన్, దానికి కాలు పట్టుకోవాలని అనిపించి పట్టుకుంటుంది కాదు. అంటే సజెస్ట్ చేయకూడదు దానికి మెంటల్గా, కాలు పట్టుకో, చేయి పట్టుకోని కరుస్తుందేమో అంటే అది కరుస్తుంది. సజెస్ట్ చేయకూడదు అనమాట. ప్రేమతో కూడినటువంటి యాటిట్యూడ్ దాని మీద ఉంచి అట్లాగా వెళ్ళిపోతే మన పాటికి మనం ప్యాసివ్గా ఉంటే అది యాజ్ ఇఫ్ నోబడీ ఈజ్ గోయింగ్ హియర్ త్రూ ఎలాంగ్ దిస్ వే అన్నట్టుగా ఉంటుంది. లేదా ఒక్కోసారి చౌకప్పుకుంటూ మనతో కొంత దూరం దాకా అక్కడ దాకా నడిచి వెనక్కడు. ఎవరు దాని యజమాని ఎవరో వాడు పోతూ ఉంటూ ఎలా అయితే అది చేసిందో అలా బిహేవ్ చేస్తారు. అలాగా సెంటర్స్ అనేవి మనం ఏదో దాన్ని పెద్ద గందరగోళం చేస్తే అవ్వవు. ఇది నాట్ ఎట్ ఆల్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. అది నేను చెప్పింది. ఇది ప్రాసెస్ ఆఫ్ ది సోల్. టు దిస్ the science of the breath will be added. Not breathing exercises as now taught, which often such dangerous results, but a breathing rhythm imposed by the mind through which the soul can work, and which will not require breathing more than a simple rhythmic physical breath, but which will reorganize the subtle body and bring the center into ordered activity according to ray and point in a vibration. అంటే సైన్స్ ఆఫ్ బ్రెత్ గురించి చెప్తున్నారు. సైన్స్ ఆఫ్ బ్రెత్ అంటే శ్వాస, ప్రాణాయామం ఉంటాయి, దాంట్లో సైన్స్ ఆఫ్ బ్రెత్ అంటారు. ఈ సైన్స్ ఆఫ్ బ్రెత్ గురించి చెప్తూ ఏం చెప్పారంటే నాట్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మనం చేసినటువంటి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కాకుండా దిస్ ఈజ్ డిఫరెంట్. ఊరికే ఏదో శ్వాస పీల్చు, ఇంతసేపు కుంభకం పట్టు, మళ్ళీ ఇంత వదులు, ఇవన్నీ ఉంటాయి. రేచకము, పూరకము, కుంభకము, ఇవన్నీ అదంతా తప్పుడు పద్ధతులు నాయన డేంజరస్ అని చెప్పారు. బిగబట్టడం, ఊపిరి, ఇవన్నీ రాంగ్ మెథడ్స్. తర్వాత కాదు, వాడి ప్రాసెస్ వేరే అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఒక బట్ ఏ బ్రీతింగ్ రిథమ్ ఇంపోజ్డ్ బై ద మైండ్. అంటే నెమ్మదిగా శ్వాస పీలుస్తూ నెమ్మదిగా శ్వాస, అది రిథమ్ అనమాట. ఆ రిథమ్ మెయింటైన్ అవ్వాలి. స్లోగా ఇట్లా మళ్ళీ స్లోగా అది తప్ప ఇంకేం ఉండకూడదు అక్కడ ఇంటర్ఫియరెన్స్. ఇంపోజ్డ్ బై ద మైండ్ అంటే మైండ్ ఆ బ్రీతింగ్ రిథమ్ మీద ఉంచాలి. ఉంటే ఏం జరుగుతున్నాడు, టు విచ్ ద సోల్ కెన్ వర్క్. అప్పుడేంటి, దాని ద్వారా సోల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. And which will not require anything more than a
a simple rhythmic physical breath, but which will reorganize the subtler body. దానివల్ల ఏమవుతుంది, ఆ స్లో ప్రాసెస్ మీద మైండ్ ఉంచడంతో బాడీలో ఉన్నటువంటి సబ్ట్లర్ బాడీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ అయిపోతాయి. అన్నీ ప్రాణమయ కోసము ఇవన్నీ కూడా మా మెంటల్ బాడీ, బుద్ధిక్ బాడీ అన్నీ కూడా రీఅరేంజ్ అవుతాయి, ఒకదాని చుట్టూ ఒకటి రీఅరేంజ్ అయితే ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. చక్కటి ప్రశాంతమైనటువంటి ఒక దీంట్లోకి వస్తాయి, చక్కటి లయ. అది లయయోగా అంటే లయం అంటే గట్టి విజారుడు అని అర్థం. అట్లాగా ఇండివిజువాలిటీ లేకుండా ఉండటం లయయోగం అంటే అర్థం ఏంటంటే గట్టి విజాలు అంటే ఇండివిజువాలిటీ లేకుండా ఉండటం. ఒక చోట కచేరీ చేస్తున్నారనుకోండి, కచేరీ చేసినప్పుడు పాడేవాడు ఒక రాగంలో పాడితే మరి వీడు ఆర్కెస్ట్రాలో వీడు వీణ వాయించేవాడు ఒక రాగంలో వాయించి, వీడేడు ఇంకో రాగంలో వాయించి, మధ్యలో కొట్టేవాడు వాడి తాళం వాడికి వాడిస్తాం, ఇలా వేసాడు అనుకోండి, ఏమవుతుంది అది కచేరీ అనటానికి ఉండదు, పాట కచేరీ అని అనటానికి బిల్లేదు దాన్ని. ఈ సంథింగ్ వేరు అన్నాడు. అలా కాకుండా మంచి చక్కటి కచేరీ జరుగుతూ ఉంటే వాళ్ళంతా కూడా చక్కగా చేస్తూ ఉంటే మనకి కచేరీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు అనే భావన పోతుంది. అది రావాలి, అది దాన్ని లయయోగము అంటారు. దాన్ని అంటే వీటి ఇండివిజువాలిటీ అనేటువంటిది పోవాలి. ఇండివిజువాలిటీ అనేది పోయి ఒకటే లయ స్థితిలోకి వెళ్ళాలి, లయయోగం అంటారు. అది బ్రీజింగ్ విధం అది కాబట్టి దానివల్ల అది ఆ రీఆర్గనైజ్ సెపరేట్ బాడీస్ అంటే అర్థం. అండ్ బ్రింగ్ ద సెంటర్స్ ఇంటూ ఆర్డర్డ్ యాక్టివిటీ. ఈ సెంటర్స్ అన్నీ కూడా ఒకే యాక్టివిటీలోకి, ఒక లయ స్థితిలోకి తీసుకురావాలి. అకార్డింగ్ టు ది రే అండ్ పాయింట్ ఇవ్వాలి. ఇన్వాల్వ్ చేస్తాం. ఆ దేవుని వల్ల దేవుంట్లోకి వస్తుంది ఆ యొక్క కర్మినేటివ్ పాయింట్. వీడు ఏ రేలో ఉన్నాడో ఆ రేలో ఉన్నటువంటి సుప్రీం స్థితి ఉంటుంది కదా, ఐడియలిస్టిక్ స్టేట్ ఆఫ్ దట్ రే, దాంట్లో టు దట్ పాయింట్. ప్రతి రే గురించి మీరు చదువుకున్నారు. 7 రేస్లోనూ మ్యాన్కి పర్ఫెక్షన్ రావాలి. ఒక రే తర్వాత ఒక రే అని యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే కొంత కంబైన్డ్గానే ఉంటుంది. ఒక రేలో ఎక్కువ ప్రధానంగా జరుగుతూ ఉన్నప్పుడు మిగిలిన ఇంకో 2-3 రేసు సబ్సిడరీగా వర్క్ చేస్తూ ఉంటాయి. దీంట్లో పర్ఫెక్షన్ అయిపోతుంది కానీ అప్పుడే వీటిలో ఇంకొంత వచ్చేసి ఉంటుంది. వాటిలో ఇంకొంత ఎవల్యూషన్ ఇంకొక రేలో బాగా డెవలప్డ్ స్టేట్లో ఉన్నటువంటి రే ఫర్దర్గా వస్తుంది. ఈ లోపల ఇంకో రేలో కొంచెం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇట్లాగా 7 రేస్లోనూ పరిపూర్ణత్వం అనేది మానవుడు సాధించుకోవాలి. ఆ 7 రేస్లో ఆ 7 రేస్లోనూ పరిపూర్ణం అనేది అయినప్పుడు ఈ యొక్క సాధన అనేది పరిపూర్ణం అవుతుంది. కనుక ఆ రే ఏ రేలో వీడు ఉన్నాడో ఆ రేలో పరిపూర్ణత్వం అనేది రావడానికి ఇది సహకరిస్తుంది. అదే ఇప్పుడు మనం చేసేది కూడా ఈయన చెప్పినటువంటి బ్రీజింగ్ ప్రాక్టీసే మనం చేస్తుంది. అది డీల్ నాట్ విత్ ది ప్యాథాలజీ ఆఫ్ ది డిసీజ్. మీకు ఈ జబ్బు యొక్క ప్యాథాలజీ గురించి నేను డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే వ్యాధి అనేది ఎప్పుడు కూడా ప్యాథాలజీకి సంబంధించింది కాదు. ప్యాథాలజీ అనేది రిసిడ్యూ, వ్యాధి యొక్క రిసిడ్యూ ప్యాథాలజీ. కానీ వ్యాధి ఎప్పుడు కూడా రిసిడ్యూ మీద ఆధారపడదు, కాజెస్ మీద ఆధారపడుతుంది. ఫలితం అనేది ప్యాథాలజీలో వస్తుంది. దట్ హ్యాస్ బీన్ వెల్ కన్సిడర్డ్ అండ్ డెల్ట్ విత్ బై ఆర్డినరీ మెడిసిన్. మామూలుగా ఇవి మాత్రం మామూలు మనకు వైద్యంలో ఈ ప్యాథాలజీ గురించి, వ్యాధుల గురించి మీకు వివరంగా తెలుస్తుంది. అది సరిపోతుంది. కానీ వాటి వెనకాల కాజెస్ గురించి నేను మీకు చెప్పాను ఇంతవరకు అని చెప్పాడు. ఐ స్పీక్ ఓన్లీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ టు ఎంఫసైజ్ ది సబ్జెక్టివ్ కాజెస్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్. ఎక్కడ ఏ కారణం వల్ల వ్యాధి జరిగితే ఈ వ్యాధి యొక్క ఈ స్థితులు, ఈ బాధలు ఇవి వస్తున్నాయో మీకు అది చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను సబ్జెక్టు, ఎప్పుడు కాజెస్ సబ్జెక్టు,
యొక్క ప్యాథాలజీ కానీ వ్యాధి యొక్క బాధలు కానీ దాని లక్షణాలు కానీ అన్నీ కూడా ఆబ్జెక్ట్. ద టూ మస్ట్ బి రిలేటెడ్. ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం జాగ్రత్త తెలుసుకోండి అన్నమాట. ది యాక్టివిటీ ఎక్సెసివ్ ఆర్ ఇనాడిక్వేట్ ఆఫ్ ది సెంటర్స్ ఈజ్ ఎ సబ్జెక్టివ్ కాజెస్. ఈ సెంటర్స్ వాటిలో ఉన్నటువంటి యాక్టివిటీ వాటిని అనుసరించి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. అవి కాజెస్, సబ్జెక్టివ్ కాజెస్. బట్ రిమైన్స్ ఎట్ అన్రికగ్నైజ్డ్ ఎక్సెప్ట్ బై ఇషాట్రిసిస్ట్. కానీ వ్యాధుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్స్లో ఉన్నటువంటి మార్పులు, వాటి ఫంక్షన్స్లో ఉన్నటువంటి తేడాలు అనేవి మామూలుగా ఎవరికి అర్థం కాదు, తెలియదు కూడా అన్నమాట. ది కాజెస్, ద అపరెంట్ కాజెస్ విచ్ ఆర్ దెమ్సెల్వ్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రూ సబ్జెక్టివ్ కాజ్. అది ద కాజెస్ ఆర్ ఇనిషియేటెడ్ బై ద ఫిజికల్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఎయిదర్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ అన్ ఎర్లియర్ వన్, ఏ పాయింట్ విచ్ యూ విల్ డిస్కస్ లాటర్. మానవుడికి ఈ జన్మలో కానీ క్రితం జన్మలో కానీ వాడు చేసినటువంటి వాటి తాలూకు కొన్ని ఫలితముల యొక్క ప్రభావం చేత ఈ సెంటర్స్ వాటి యొక్క ఫార్మేషన్ ప్రస్తుతం లైఫ్లో ఇలా ఉంటుంది. అవి వ్యాధి కారణాలుగా ఉంటాయండి. ఐ హ్యావ్ గివన్ యూ ఇన్ ద అబౌవ్ మచ్ టు కన్సిడర్. చాలా విషయాలు చెప్పాను మీకు, ఇప్పుడు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అండ్ యాజ్ యూ పాండర్ అండ్ థింక్, యాజ్ యూ స్టడీ కేసెస్ అండ్ టైప్స్, యాజ్ యూ వాచ్ ది క్యారెక్టరిస్టిక్స్ and qualities of those who you know and which work out in some form of eventual disease, light will come. నీ జాగ్రత్తగా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఏ టైపు ఏమిటి అనే జాగ్రత్తగా చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో కలిగేటటువంటి ఏ వ్యాధులు కలుగుతాయన్నది మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల వల్ల మీకు కొంత తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ గురించి చెప్పాడు. క్యాన్సర్ ఎలాంటి సైకాలజీలో ఉన్నటువంటి వాళ్ళలో ఓ ప్రారంభమవుతే చెప్పాడు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో అలాంటి సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాంటి జబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు క్రమేణా తెలుస్తుంది. దానివల్ల మీకు ఈ కారణాలు వాటి యొక్క ఫలితాలు ఇవి మీకు క్రమేణా అర్థమవుతూ ఉంటాయి. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఇవి జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా చెప్పాడు. It is only the necessity of indicating the major sources of diseases and not overlooking them, even if the subject is too esoteric for the average intelligence to grasp. That has led me to include out second point. మూడు 2 పేజీల్లో ఉంది. అది కూడా ఏమంటే ఆన్ ది క్యూర్ ఆఫ్ క్యాన్సర్. ఇన్ ఆల్ డిసీజెస్ ఆఫ్ మ్యాలిగ్నెంట్ నేచర్ దేర్ ఈజ్ ఎ వైటల్ కోర్ ఆర్ ఏ లివింగ్ స్పాట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ స్లోలీ ఆర్ క్విక్లీ యాజ్ అ కేస్ మే బీ ది లైఫ్ ఫోర్స్ ఇన్ ది మ్యాన్. ఏమవుతుంటే ఏ మ్యాలిగ్నెంట్ డిసీజ్ ఏదైనా సరే, అంటే క్యాన్సరు, ట్యూబర్కులోసిస్, గ్యాంగ్రీన్ ఇలాంటి వ్యాధుల్లో ఏం జరుగుతుంటే దేర్ ఈజ్ ఎ వైటల్ కోర్ ఆర్ లివింగ్ స్పాట్ ఆఫ్ ఎనర్జీ. ఒక సెంటర్ ఫారం అవుతుంది, ఒక నెగిటివ్ సెంటర్. ఆ నెగిటివ్ సెంటర్ ఏం చేస్తుందంటే ఆ ప్రాంతంలో, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఏరియాలో వైటల్ ఎనర్జీ అది తీసేసుకుంటూ ఉంటుంది. A living spot of energy which is absorbed slowly or quickly as the case may be, the life force in man. అది ఏం చేస్తుంది, మానవుల్లో ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ ఆ పర్టికులర్ పాయింట్లో కాన్సన్ట్రేట్ చేస్తూ జనరల్గా కూడా లైఫ్ ఒక పెద్ద ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో ఏదో ఒక లెవెల్లో కన్నం పెట్టామనుకోండి, అది ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి నీళ్ళనే కాకుండా మొత్తం జలాన్ని కూడా లాగుతూ ఉంటుంది. అలా ఒక సెంటర్, నెగిటివ్ సెంటర్ ఒకటి ఫారం అయ్యి
అవి వీళ్ళు ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ని అంతా లాగేస్తూ ఉంటుంది. ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సచ్ ఎ డిసీజ్ యాజ్ క్యాన్సర్ ద వైటల్ కోర్ ఈజ్ నాట్ ఫౌండ్ అండ్ ద మ్యాలిగ్నెంట్ కండిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ సో పొటెంట్లీ that it is exceedingly difficult to do anything helpful. సాధారణంగా ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బుల్లో ఆ నెగటివ్ పాయింట్, అబ్జార్బింగ్ పాయింట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని కనబడడం చాలా కష్టం అవుతుంది మనకి. చాలా ఎందుకంటే ఇంకా వ్యాధి నివారణకు సాధ్యం కాదు అనే స్థితి వచ్చే వరకు కూడా దాన్ని కనబడడం చాలా కష్టం. దట్ ఈజ్ వై క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అండి. పోస్ట్పోన్మెంటే తప్ప దాని కావాల్సి ఇంకో 2 ఏళ్ళకి తెస్తాడు, 5 ఏళ్ళకి తెస్తాడు అంతవరకే, కానీ కంప్లీట్ క్యూర్ మాత్రం సాధ్యం కాకపోవడానికి కారణం అది. యట్ ద కోర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ దీస్ ఎర్లీ డెవలప్మెంట్. యట్ ద క్యూర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ దీస్ ఎర్లీ డెవలప్మెంట్. సరిగ్గా హోమియోపతిలో కూడా కరెంట్ ఇదే చెప్పాడు. ఎర్లీ పీరియడ్లో ప్రారంభమైన కొత్తల్లో అన్ని విషయాలు చక్కగా తెలుసుకుంటే దేర్ ఈజ్ సమ్ పాసిబిలిటీ ఫర్ క్యూర్ అన్నారు. కానీ అడ్వాన్స్ అయిన తర్వాత ఏం లాభం లేదండి. ఇంకా ప్యాథాలజీ అంతా వచ్చాక, గ్రోత్ వచ్చేసాక, ఇంకా అంతా అయిపోయాక, వాడికేమో కెమోథెరపీ కూడా అయిపోయాక ఇంకా అప్పుడు పోస్ట్ మార్టం బిజినెస్ తప్ప ఇంకేం లేదు. అప్పుడు చేయగలిగింది కూడా ప్రాక్టికల్ హోమియోపతిలో ఏమైనా చేస్తారని రెగ్యులర్గా చేసేది ఏంటి, ఎందుకంటే మ్యారేజ్ అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ప్రాక్టికల్గా చేసేది ఏమీ ఉండదు. సో బతుకున్నాడు కాబట్టి మందులు వాడటం అవుతుంది. అందుకని ఎర్లీ డెవలప్మెంట్స్లోనే సాధ్యం అన్నాడు. అండ్ దెన్ క్యూర్ కెన్ బి ఎఫెక్టెడ్ బట్ ఓన్లీ అగైన్ ద విల్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఇన్వోక్డ్. ముఖ్యంగా రోగి యొక్క సంకల్పం కూడా ఉండాలి. కొంతమంది రోగుల్లో లైఫ్లో ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది కనుక లేకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నాం అన్నట్టు ఉంటారు. అలాంటి కేసుల్లో క్యూర్ సాధ్యం కాదు. అందుకనే ఎప్పుడు కూడా ఇలాంటి జబ్బుల్లో వ్యాధి యొక్క పేరు ఎప్పుడు పేషెంట్కి చెప్పకూడదు. మీకు గుండె జబ్బు ఉందని కానీ, మీకు ఫలానా జబ్బు వచ్చిందని కానీ ఎప్పుడు కూడా పేషెంట్కి వ్యాధుల పేరు చెప్పకూడదు. Little can be done in cancer cases unless there is the intelligent cooperation of the one to be healed. For the only method which I may later elaborate is to blend the directed will of the patient and of the healing group together into one functioning unit of force. ఇదంతా కూడా ఆ హీలింగ్ గ్రూపు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి వీడి యొక్క వీళ్ళు విల్ఫుల్గా వాళ్ళతో కోఆపరేట్ చేయగలగాలి. చేసినట్టయితే దేర్ ఈజ్ సమ్ పాసిబిలిటీ ఆఫ్ క్యూర్. When this has been done, then the invoked and concentrated energy will follow thought under the ancient law and so stimulate the area surrounding the cancer, that is, the healthy tissue, that the absorption of the weakened diseased tissue by the stronger tissue can take place. ఒక్కోసారి వాడికి కొన్ని పరిస్థితుల్లో కనుక అనుకూలంగా కనుక ఏర్పడ్డట్టయితే, వాడు హీలింగ్ గ్రూప్తో కనుక కోఆపరేట్ చేయగలిగినట్లయితే అప్పుడు మార్పు వచ్చి వచ్చి అక్కడ లైఫ్ ఫోర్స్ సర్క్యులేట్ అయ్యి ఆ పాయింట్లో ఏ పాయింట్లో అయితే లైఫ్ ఫోర్స్ కాన్సన్ట్రేట్ అయ్యి ఆ నెగిటివ్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది పాజిటివ్ ఫోర్స్ స్టిమ్యులేట్ అయ్యి ఆ పాయింట్ చుట్టూ కూడా డిసీజ్ టిష్యూ నుంచి పాజిటివ్ టిష్యూ బిల్డప్ అవుతుంది. బిల్డప్ అయ్యి హెల్తీ టిష్యూ అనేది బిల్డప్ అవుతుంది. ఇది రేర్ అన్నమాట. ఎక్సెప్షనల్ కేసెస్లో ఆ అవకాశం ఉంటుంది. ఇక ఎనర్జీ ఈజ్ డైరెక్టెడ్ టు ద క్యాన్సర్ itself. The cancerous condition will be accumulated and the trouble many times increase. ఇప్పుడు ఏం చేయాలి?
మనం క్యాన్సర్ గురించి ట్రీట్ చేస్తున్నాం, క్యాన్సర్ క్యూరప్ కాక అని చేయకూడదు. ఇప్పుడు కూడా ధారణ అనేది అది నెగటివ్. అంటే వ్యాధుల గురించి గుర్తుపెట్టుకోవడం కాదు, వ్యాధి లేని స్థితి అంటే యాక్చువల్గా అప్రోచ్ ఉండాలి. వ్యాధి డిప్రైవ్ అవ్వడం, క్యాన్సర్ డిప్రైవ్ అవ్వడం కాదు. మనకి హోమియో థియరీలో కూడా ఏం చెప్తాడు, వ్యాధి నివారణ కాదు, పర్సన్లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అనేది స్టిమ్యులేట్ అవ్వాలి. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి అయామ్ అనేది స్టిమ్యులేట్ అవ్వాలి. అంటే వాడు వ్యాధి గురించి ఆలోచించడం మానేసి కానీ అది సోల్గా వాడికి గుర్తుండడానికి ప్రయత్నించాలి. అది వాడి కోఆపరేషన్. చాలా కష్టం అన్నమాట. వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి గురించి గుర్తుండకుండా ఉండమంటే ఎలా ఉంటుంది? వ్యాధి తర్వాత వ్యాధి గుర్తుండకుండా ఉండటం అన్నది అది కష్టం అన్నమాట. హీలింగ్ గ్రూపు వాడిని అక్కడ ఆ విధంగా ట్రైనప్ చేయగలగాలి. వీళ్ళు కూడా వ్యాధి మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నటువంటి మెథడ్స్లో వాడిని ఒక సైకలాజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. కొంచెం వెస్టర్న్స్లో వాళ్ళే ఇప్పుడు చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు. ఈ కలరు మెడిటేషన్ ఇలాగా ప్లానటరీ వీటిల్లో వాడు ఏ రాశికి సంబంధించిన వాడో ఆ రాశికి సంబంధించినవి లేదా వాడి జాతకంలో పవర్ఫుల్ ప్లానెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి కలర్స్, ఎన్విరాన్మెంట్, ఫుడ్స్ మొదలైనటువంటివన్నీ కూడా క్రియేట్ చేసి వాళ్ళని ఆ పర్టికులర్ మెడిటేషన్ చేయటం ఇలాంటివి చేయిస్తూ వాడికి ఇంకా యాక్టివిటీ కూడా కొంత క్రియేట్ చేయటం అలాంటివి చేస్తే అదే స్పిరిచువల్ గ్రూప్ కూడా కనుక అయినట్టయితే వాడు మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం, కొంత ఏదైనా వాడు ఒక సర్వీస్ లాంటివి చేయటం ఆర్ సమ్ యాక్టివిటీ సో దట్ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ హిమ్సెల్ఫ్. దాంతో వాడిని జాగ్రత్తగా స్ట్రీమ్ లైన్ చేయగలగాలి. వాడు కూడా అవ్వాలి. ఎప్పుడు అదే ధ్యానం చేయకూడదు. యోగ ధ్యానం చేసినట్టయితే ఏమవుతుందంటే రోగం వాటితో ధ్యానం చేసినంతకాలం వాటితోనే ఉంటుంది. కాబట్టి యూ షుడ్ రిమెంబర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సోల్, నాట్ యాజ్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ సో అండ్ సో డిసీజ్. అది అట్లా ఉండకూడదు అన్నమాట. నాకు ఫలానా జబ్బు ఉన్నది అని ఎప్పుడు కూడా ఆ మొహమ్మద్కు జరగకూడదు. ఐఎమ్ ఏ సోల్, చెప్పనే ఐఎమ్ ఏ సోల్ అనేది తప్ప ఐఎమ్ హ్యావింగ్ ఏ బాడీ హ్యావింగ్ సో మచ్ సో అండ్ సో డిసీజ్ అనేది అలా ఉండదు. అలా ఉన్నట్లయితే క్యూర్ సాధ్యం కాదన్నమాట. ఇలాంటి కేసులు అది చెప్పాలి. వాడు విల్ఫుల్ కోఆపరేషన్ కూడా కావాలి అంటే అర్థం ఏంటంటే ఇచ్చారన్నమాట. వాడి సైకలాజికల్ సెటప్ వాడు కొంచెం మార్చుకోవాలి. మార్చుకొని నేను ఇలాగా వ్యాధి అనేటటువంటి స్థితిలో నుంచి నెమ్మదిగా వాడు ట్యూనప్ చేసుకోగలగాలి. ఇంకో యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీలే కానీ వాడు ఆ గ్రూప్తో మెర్జ్ అవ్వగలగాలి. వాడు అట్లాంటివి ఉన్నట్టయితే అప్పుడు హీల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే మీరు అనొచ్చు జాతకం బట్టి కదా అని. జాతకం కంపల్సరీ కాదని మాస్టర్ స్పష్టంగా చెప్పారు. జాతకంలో ఉన్నది జరిగి తీరేటైతే ఇంకా జాతకం వేసుకోవడం ఎందుకు పని లేక టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేయడానికి ఏదో పలానా టెస్ట్ చేశాడు, మనకి ఈసీజీ తీస్తాడు, అదే తీస్తాడు. గ్యారెంటీగా చచ్చేవాడికి ఈసీజీ తీసేందుకు చేయకూడదు. ఈసీజీ ఎందుకు తీస్తాడంటే వ్యాధి నివారణకి ప్రయత్నం చేయడం కోసం అది సహకరిస్తుంది. అందుకోసం ఈసీజీ కానీ ఇంకోటి కానీ తీస్తారు. అలాగే జాతకంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కొన్ని మనం ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. యూ కెన్ ఓవర్కమ్ సర్టెన్ థింగ్స్. ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ, డెఫినెట్లీ నాట్ కంపల్సరీ. ప్లానటరీ పొజిషన్స్ ఎందుకు నేను చూస్తాను. ప్లానటరీ పొజిషన్లో క్రైసిస్ వచ్చి ఈ సంవత్సరం వీడు బాల్తీ గన్నేస్తాడు అనుకున్నటువంటి జాతకం చూసి ద పేషెంట్ ద పర్సన్ ఈజ్ ఎలా వాడికి క్రైసిస్ ఉన్నటువంటి టైము దాటిపోయిన తర్వాత కూడా వాడు శుభ్రంగా ఉన్నాడు. మీరు ఏం చెప్తారు దానికి? అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని అవకాశాలు ఉంటాయి. టైడ్ ఓవర్ ది సిచ్యుయేషన్ పాజిబిలిటీస్ చెప్తాయి కానీ జాతకం ఇలా జరిగే అవకాశం ఉంది అనేది చెప్తాయి కానీ జరిగి తీరుతుంది అని చెప్పట్లేదు. అలా ఉండదు ఎక్కడా కూడా. అలా ఉంటాయని అన్నారు. హ్యాండ్ తీసుకున్నట్టయితే చేతిలో లైన్ తీసుకుంటే అనేక కట్లు కంగారు పడుతుంది. చెప్తున్నందుకు ఉంటే చూస్తుంది. ఆ లైన్ మీద కట్లు కనిపించాయి అనుకోండి, ఒక్కొక్క కట్టు ఒక గండ చచ్చిపోతున్నారా అంతా అంటే తప్పుతూ ఉన్నది.
ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటే పడామని పోతాయి. ఈ కట్టు ఒక గండం అంటే ప్లానటరీ క్రైసిస్. ఎన్నో స్క్వేర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్క్వేర్ వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగా వాడు జరుగుతూ ఉంటుంది, జరిగినంతకాలం జరుగుతూ ఉంటుంది. అట్లాగా లైఫ్లో వీడి బిహేవియర్స్ని బట్టి వీడు ప్రవర్తించే విధానం అనేకమైనటువంటి వాటి చేత ఆ కంటిన్యూషన్ అన్నది ఆధారపడుతుంది, జరుగుతుంది. ఆ విధంగా కొంత జరుగుతున్న తర్వాత ఒక్కోసారి పర్పస్ ఆఫ్ ది బాడీ తీరిపోయింది అని వాడికి అనిపించినప్పుడు అప్పుడు విడిపుల్గా బాడీ వదిలిపెట్టే స్థితి వస్తుంది నెమ్మదిగా. మనకి ఈ శరీరంతో ప్రయోజనం తీరిపోయింది, ఈ శరీరంతో మనం చేయగలిగినటువంటిది పూర్తి అయింది అని జాగ్రత్త. ఆయన అక్కడ పోయి వచ్చి డాక్టర్ గారు ఏం చేయాలి, ఇక్కడైతే నొప్పిగా ఉంది ఏమిటి అని చెప్పి గోలగోల చేస్తాడు. అంటే వీడికి బతికే యోగం